side of this memorable area. సుమా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే రాజీవ్ కనకాల గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. వెల్కమ్ సార్. లెజెండ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు శ్రీ ప్రశాంత్ గారు, మై బ్రదర్ శ్రీ జడ్జి మాధవరావు గారు, వెంకటేశ్వరరావు, పట్టపాల వెంకటరావు, ఆల్ ఇన్ ద డయాస్, గోపీచంద్ గారు, శ్రీనివాట్ల గారు, ఆల్ రలింగ్ గారు, శరత్ నారాయణ గారు. జస్ట్ 1 minute because Jackie ji has been there with us from yesterday. నిన్నటి నుంచి ఇక్కడ ఉన్నారు. ఫ్లైట్ టైం అవుతుంది కాబట్టి ఫస్ట్ థింగ్ యానిమల్ కింగ్డమ్లో మానవులకి ప్రత్యేక స్థానం ఎందుకు ఉందంటే జాలి, కరుణ మానవులకి, క్రియేటివిటీ మానవులకి. ఏడో తొమ్మిదో ఏటో నేను పాలినట్టుగా మర్చిపోయింది. ఆ ఇద్దరు దేవతలు, అక్కడ దేవత శ్రీమతి ఘట్టమనేని ఇంద్రమదేవి, వీళ్ళ ఆశీస్సులతో ఎదిగి 50 ఏళ్ళు నటుడుగా చేస్తున్నాను. ఈ సమయంలో నేను పండగ చేసుకోవడం కాదు, పండగ అనేది 10 మందికి పండగ అవ్వాలి. ఆ యొక్క కార్యక్రమంలో ఈ రోజున శ్రీమతి ఘట్టమనేని ఇంద్రమదేవి స్ఫూర్తి వనం అని ప్రారంభించి ఇక్కడ ఈ మందిరం ఓపెన్ చేయడం ప్రత్యేకత ఏంటంటే 50 ఏళ్ళు పూర్తి చేసుకుని నాకు ఎన్నో అనుభవాలు, ఎంతో మంది పరిచయాలు, ప్రేమ, ప్యాషన్ ఫర్ యాక్టింగ్ ఆన్ దిస్ ఆర్ట్ ఆఫ్ సినిమా, ది గ్రేట్ ఆర్ట్ ఆఫ్ సినిమా. కాబట్టి సినిమా అనేది ప్రపంచాన్ని శాసించేటువంటి ఒక కళగా వచ్చింది. ఆ కళకి కాంట్రిబ్యూట్ చేసిన లెజెండ్స్ అందరి మెమోరియల్ పార్క్ ఇక్కడ తయారు చేయాలి. నా జీవితంలో ఇక్కడే నేను ఉండాలి, వీళ్ళ మధ్యన మా జీవితాన్ని గడపాలని పవిత్ర, నేను. అదేవిధంగా యంగ్ డైరెక్టర్స్, రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్కి ఒక క్రియేటివ్ స్పేస్ కావాలి వర్క్షాప్స్కి, వాళ్ళ ఫ్యూచర్. ఆ ఇన్స్పిరేషన్లో ఒక వర్క్షాప్ వాళ్ళకి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వరల్డ్ స్పేస్, క్రియేటివ్ స్పేస్ క్రియేట్ చేయాలని, ఫ్యూచర్లో ఒక వరల్డ్ ఫిల్మ్ లైబ్రరీ అండ్ మ్యూజియం కూడా చేయాలని మా ఆశిస్సు. కాబట్టి ఇవాళ ఇంత అద్భుతమైన ఆలోచనలో గొప్ప వాళ్ళు, మహనీయులందరూ, నా మిత్రులందరూ ఇక్కడ రావడం, దీన్ని దీవించి ఇక్కడి నుంచి ప్రారంభం వాళ్ళ స్టాచ్యూస్ నుంచి. అంతే, ధన్యుడిని, నా జన్మ ధన్యం ఈ రోజుతో. అది మనసు నుంచి చెప్తున్నమాట. జై హింద్. జాకీ ష్రాఫ్ గారు ఈరోజు ప్రత్యేకంగా ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఉండాలి అని నుంచి కూడా ఉన్నారు. నరేష్ గారి మీద, పవిత్ర గారి మీద ఉన్న అభిమానంతో, మనందరి మీద అభిమానంతో ముందుగా ఆయనకి మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. Such a pleasure to be out here, all the dignitaries out here, my friends out there, Blues. माँ बाप का सेवा जो करता है वो सबसे सही. Mother and father, so much of respect given to them by, I think, both of you. I'm so only blessings that work, and thank you for calling me for such a pious occasion. And my respects always to everybody. Just love human being, animal, just love living things, even the trees. Take care of yourself, take care of your health. We are here for, it's a journey. We are here, but such beautiful thing that he's leaving behind will be the memory for years to come, for little children who learn. Going to Mumbai, my wife waiting for dinner. Today Sunday, and they are the bosses. And I think mama power and the wife power and the lady power is strong. God bless. Jai Mataji. Jai Hind. Thank you, ma'am. Thank you. Love from Naresh Garu and Pavitra Garu. Dr. Naresh Magadi. Easily forget it, don't worry. One minute.
హై టీఆర్పీ రేటింగ్స్ ఇచ్చేశారు నరేష్ గారు. ఇప్పుడు దీన్ని మనం తగ్గించకుండా ఎలాగైనా చూడాలి. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం. బట్ జాకీ ష్రాఫ్ గారికి వాళ్ళ వైఫ్ వెయిట్ చేస్తున్నట్టుగానే నాకు ఓ సినిమా వెయిట్ చేస్తుంది. మా ఆయన ఇక్కడే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళడం నాకు తెలుసు. అందుకని సో ట్రావెలింగ్ టు వరంగల్, బట్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్. ఈరోజు ఇక్కడ నరేష్ గారి పిలుపుకి చాలా చాలా ఆనందిస్తున్నాము. అండ్ ఇందాకే చదివాము, ఇట్స్ అ హోమేజ్ టు ద ఎస్టీమ్ శ్రీమతి ఇందిరాదేవి గారు అని ఫస్ట్ చదివినటువంటి ఆ లైన్కే ఇట్స్ సంథింగ్ రియలీ రియలీ అమేజింగ్. అండ్ అలాగే an inspirational park which serves as a testament for our film industry. మన ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి షూటింగ్స్ జరిగేటువంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. వాటితో పాటుగానే షూటింగ్లు చేసుకుంటూ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి జ్ఞాపకాలని కూడా షేర్ చేసేటువంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్గా దీన్ని తయారు చేస్తున్నారు నరేష్ గారు. అంటే నరేష్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. అండ్ యాజ్ అ డెడికేషన్ అండ్ యాజ్ అ ట్రిబ్యూట్ టు ద గ్రేట్ సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ ద గిన్నెస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మన విజయ్ నిర్మల గారు. విజయ్ నిర్మల గారు హ్యాస్ ఆల్వేస్ బీన్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ఉమెన్. దట్ ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అని ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడా ఆవిడ నిలబడి 100 సినిమాల పైన డైరెక్ట్ చేశారంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అండ్ ఇక్కడ ఆయన పెట్టినటువంటి ప్రతిమలు వాటికి ప్రతీకం. ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము. అండ్ ఐఎమ్ షూర్ విల్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్లేస్. చూసి పెట్టుకున్నాం అనమాట ఎంత డిస్టెన్స్ పడుతుంది అక్కడి నుంచి అని. అది తెలిసి చాలా రోజులు మేము ఇక్కడికే ట్రావెల్ చేయబోతున్నాం ఇంకా. అంటే నేను మాట్లాడదలుచుకున్నంత మా ఆవిడ మాట్లాడేసింది కాబట్టి సార్ నరేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి ఇలాంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగం చేసినందుకు ఎస్పెషల్లీ మీకు, ఎందుకంటే తల్లిదండ్రులు మర్చిపోకుండా ఆ విగ్రహాలు పెట్టి మీకు ఎప్పుడూ ఉంది. అంతకుముందు కూడా మదర్ తాలూకు స్టాచ్యూ అక్కడ ఆ పర్టికులర్ ఇంట్లో ఉన్నప్పుడు ఐ వాజ్ థ్రిల్డ్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఆనందాన్ని పొందుతున్నాను. ప్లస్ ఇలాంటి అందమైన ప్రదేశంలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ స్వచ్ఛమైన మనుషుల మధ్యన ఉన్నందుకు ఈరోజు ఈ కార్యక్రమంలో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమా గారు థ్యాంక్ యూ సో మచ్. సుమా గారు అండ్ రాజీవ్ కనకాల గారు. Ma'am, look here once. డైరెక్టర్ శ్రీను వైట్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. అలాంటి మంచి మనసున్న వ్యక్తుల్లో నరేష్ గారు ఒకరు. ఇందాక వస్తున్నప్పుడు సుమా గారు చెప్పినట్టు ఇందిరాదేవి గారు ఇది చూసినప్పుడు చాలా నరేష్ గారు మనసు ఏంటో అర్థం అవుతుంది మనకి. అలాగే కృష్ణ గారు, విజయనగరం గారు పడితేనంటే నా కృష్ణ గారితో కానీ విజయనగరం గారితో కానీ మంచి అనుభవం ఉంది. ఇది నిజంగా చూస్తుంటే చాలా ప్యాషనేట్గా ఆయన సౌండ్ కంఫర్టబుల్గా ఉండడం మాత్రమే కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్ట్రగ్లర్స్, న్యూ కమర్స్ కోసం కూడా స్పేస్ క్రియేట్ చేయడం, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. నరేష్ గారు ఇప్పుడు పవిత్ర గారు చాలా వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని, నరేష్ గారికి మంచి ఆరోగ్యంగా ఉన్న హెల్త్ అన్నీ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir, once again. Sir, look here once, sir, look here. Thank you so much, sir. Thank you so much for your love. And ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. అందరికీ నమస్తే. సభా సరస్వతికి నమస్కారం. మా జంధ్యాల గారు, ఈయన గురువు గారు, ఆయన ఎప్పుడు ఒకటే చెప్పారు, గెస్ట్లు ఎక్కువ ఉన్నప్పుడు పేరు పలకరించకుండా టైం సేవ్ చేయడం కోసం సభకు నమస్కారం అంటే వచ్చిన వాళ్ళకి కానీ సభా వేదిక మీద ఉన్న వాళ్ళకి కానీ సరిపోతుంది అన్నారు. అలాగే నాకు సభకు నమస్కారం. ఈరోజు నరేష్ గారు చేసే మంచి పనుల్లో ఇది ఒకటి. నరేష్ గారు చక్కని మార్గదర్శి అవుతున్నారు అందరికీ కూడా. మరి ఈరోజు ఇక్కడ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పార్కుని పెట్టి ఫిల్మ్ పీపుల్కి వర్క్షాపు, అలాగే స్టోరీ డిస్కషన్స్కి, అవసరమైతే షూటింగ్స్ కూడా మనం చేసుకోవడానికి చాలా అవకాశం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని కృష్ణ గారు, విజయనగరం గారు స్టాచ్యూలు పెట్టి అక్కడ, అలాగే అక్కడ పైన స్ఫూర్తి ఇందిరాదేవి అని పెట్టి చేస్తున్నటువంటి నరేష్ గారు చాలా మందికి మార్గదర్శకులని నేను అనుకుంటున్నాను. నిజంగా కూడా ఈయన చేసే ఎప్పుడు అలాగే ఉంటాయి మంచి పనులు అన్నీ కూడా. ఎవరో నరేష్ గారు
నాకు నరేష్ గారికి చక్కటి అనుబంధం ఉంది. వాళ్ళ అమ్మగారితో కూడా నాకు అనుబంధం ఉంది, కృష్ణ గారితో అనుబంధం ఉంది. నేను వాళ్ళ బ్యానర్లో సినిమా కూడా చేశాను, మొగుడు పెళ్ళాల దొంగాట అని ఒక సినిమా, విజయమ్మ గారు ప్రొడ్యూసర్ గారు. సో ఏది ఏమైనా ఈవేళ ఈ కార్యక్రమంలో నన్ను పిలిచి నన్ను కూడా మాట్లాడించినందుకు నిజంగా నరేష్ గారికి, పవిత్ర లోకేష్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. అలాగే పవిత్ర లోకేష్ గారితో కూడా నాకు అటాచ్మెంట్ ఎలా ఉంది అంటే, వాళ్ళ నాన్నగారు నాకు 3 సినిమాలు కన్నడంలో చేశారండి, మైసూర్ లోకేష్ గారు. సో ఆ విధమైన అనుబంధం ఉంది అందరి మధ్య నాకు కూడా. ఏది ఏమైనా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నరేష్ దంపతులకు అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక చిన్న ఫెలిసిటేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ వర్ర వెంకటేశ్వర్లు గారు, పవిత్ర గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గోపిచంద్, మిగతా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఇక్కడ డాక్టర్ నరేష్ గారి గురించి, పవిత్ర గారి గురించి, వాళ్ళ నరేష్ గారి మనస్తత్వం ఏంటి అనే విషయాన్ని 1-2 మాటలలోనే పూర్తి చేయదలుచుకున్నాను. ఈరోజు డాక్టర్ నందా గారిని, జస్టిస్ నందా గారిని, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ మదర్ అయినటువంటి విజయ నిర్మల గారు, కృష్ణ గారి మీద వారికి ఎంత ప్రేమ, వారి మానవతావాదము, వారి పట్ల ఉన్నటువంటి దాంట్లో భాగంగా ఈ కార్యక్రమానికి జస్టిస్ నందా గారిని ఆయన ఒక మహా ఉన్నతమైన ఆశయంతో మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినారు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీతో మనవి చేస్తా ఉన్నాను. ఆయనకు మీ పట్ల ఉన్న గౌరవం మిగతా ఎంతో మంది ఏది ఉన్నా కూడా నిన్న నాతో డిస్కస్ చేస్తూ నందా గారిని పిలవడంలో మహా అవకాశం ఉన్నది వెంకటేశ్వర్లు గారని మిగతా అందరి మిత్రులతోనే వారు పాల్పంచుకోవడం జరిగింది. మీరు ఈ కార్యక్రమానికి చేసినందుకు వారి కుటుంబం తరఫున మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు ఈ సినీ ఫీల్డ్లోనే మానవతావాదులు. కృష్ణ గారి గురించి ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడి నుంచి మొదలు పెడితే ఎవరైనా సరే ఈ సినీ ఫీల్డ్ లో మంచి వ్యక్తి ఎవరు అంటే కృష్ణ గారి పేరు ఎవరైనా చెప్తారు, అది ఇష్టం ఉన్న వాళ్ళైనా ఇష్టం లేని వాళ్ళైనా. అదేవిధంగా వీరి మదర్ అయినటువంటి విజయ నిర్మల గారు కూడా అదే దూరంలో చిన్న వాళ్ళ నుండి పై వాళ్ళ వరకు గౌరవించి ప్రతి ఒక్కరూ బాగుపడాలనేటువంటి కోరిక ఆమె లోపల ప్రతి నిమిషం ఉండేది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వారి ఇద్దరి యొక్క ఆలోచనలకు అనుకున్న నరేష్ గారు అంతే మానవత ఉదయంతోనే సోషల్ సర్వీస్ చేస్తూ ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా ఆయనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనకు ఆ సినిమా చూసేవాళ్ళు. ఆ కృష్ణ గారికి, విజయ నిర్మల గారికి నేను ఒక సందర్భంలో పరిచయం అయితే, కృష్ణ గారు హీ రికమెండెడ్ మై నేమ్ ఫర్ ఎమ్మెల్యే పొజిషన్ టు రాజీవ్ గాంధీ ఎంపీగా ఉన్నప్పుడు. అటువంటి వ్యక్తి తక్కువ పరిచయంతో వాళ్ళ ఈఎంఆర్లో అరుణ కుమారి ఉంటే ఆమె కూడా చెప్పి వీరిని తీసుకుని పోవాలమ్మా అనేటువంటి మాట చెప్పినాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. వీళ్ళిద్దరు కలిసి నన్ను చేసినటువంటి వ్యక్తులు. ఈ కార్యక్రమంలో నరేష్ గారికి తెలిసి ఆయనకి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మొన్న మా ఫాదర్ చనిపోయిందని తెలిస్తే పాపం 4 గంటలు శ్రమ తీసుకొని ఆ పల్లెటూరుకు వచ్చి కొంతమంది జస్టిస్ చంద్రయ్య గారు, మిగతా కొంతమంది జస్టిస్లు, మినిస్టర్స్ అందరూ వచ్చినా కూడా నరేష్ గారు వచ్చేంత వరకు ఆ ప్రోగ్రాం ఆపినాం. అంటే ఆయన మనసులో మిగతా వాళ్ళు అవసరాల కొరకు, మిత్రులతో కొరకు వచ్చినా కూడా మనస్ఫూర్తిగా ఆయన వచ్చినటువంటి వ్యక్తి. ఆయన అందుకొరకనే ఆయన కొరకు ఆపినాం. ఇలాంటి వ్యక్తికి మీలాంటి వాళ్ళు సహకారాలు, ఆయన చేసే మంచిదానికి జస్టిస్ మనకు ఉపయోగపడే విధంగా ఆయన కార్యక్రమానికి మీ ఆశీర్వాదాలు ఉండాలని, ఆయన ముందుకు తీసుకుపోవడానికి మనం కృషి చేయాలని, సేమ్ ఏదైతే ఏదైతే ముందుకు వెళ్తున్నారో నరేష్ గారికి పవిత్ర గారు కూడా తోడైనారు. మీరిద్దరు కూడా వారికి ఉన్నటువంటి మంచి పేరుని తీసుకునే విధంగా భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీరు ప్రజల దగ్గర అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్ రియలీ మీన్స్ అ లాట్. గౌరవ అతిథులకు, ఆహుతులు ఇచ్చేసిన సోదరి మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ సభలో నాకు ఒక ప్రత్యేకత ఉంది. నా గురించి చెప్పేటప్పుడు ముందు శ్మశానం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు, ఒక గుడిలో దాన్ని ముగిస్తారు. అందుచేత వీరికి ప్రయత్నం చేస్తారు. అయినా నరేష్ గారు నాకు 30-38 సంవత్సరాలుగా
స్నేహితులు కాబట్టి ఆయన కుటుంబంలో విజయనిర్మ గారికి కృష్ణ గారితో నాకున్న అనుబంధం, సినిమా యాక్టర్లతో ఉన్న అనుబంధం ఆహ్వానించిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3 రోజులుగా ఏదో నాకైతే ఇక్కడ ఒక తిరునాళ్ళకి వెళ్ళినట్టుగా ఉంది. శుక్రవారం నుంచి ఇవాళ వరకు, ఇవాళ సాయంత్రం వరకు ఎలా ఉండదో ఇంకా తిరునాళ్ళలో కూర్చొని నా వైఫ్ నేను ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఆయన కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ 3 రోజులుగా. అన్నిటికంటే కూడా ఇవాళ చేసిన ఈ స్టాచ్యూ విషయంలో కృష్ణ గారి భార్య పేరున ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఆయన్ని ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అలాగే కాకుండా ఆయన మొదటి నుంచి నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఏమే చిన్నతనంలోనే ఈ కళారంగంలో ప్రవేశించినవే కాకుండా ఆయన జీవితం అంతా కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఈ సభలో చెప్పడానికి సరిపోవు, కానీ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అది ఒక్కటే కాకుండా కళాకారుల వేదిక అని పెట్టి ఈ రోజు వరకు కూడా గత 20-25 సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా కళాకారులకు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. మా అధ్యక్షుడిగా చేసిన టైంలో ఆయన ప్రత్యేకతని ఆ మా యశస్సుకు సంబంధించిన కార్యక్రమాల్లో చూపించడం కూడా జరిగింది. అలాగే విజయనిర్మ గారిని దివంగత చేసిన ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టినప్పటి నుంచి కూడా ఆయన ఇక్కడ ఈ వనాన్ని ప్రత్యేకంగా చేసి ఒక లైబ్రరీ కళాకారులుగా పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆయనకి చేదోడు వాదోడుగా పవిత్ర లోకేష్ గారు బహుశా గత 7 సంవత్సరాలుగా ఆయనతో ఉంటూ అమ్మాయి అన్నమాట. బహుశా మీకు అందరికి తెలియనిదేమో మా అమ్మాయి అందుచేత ఆయన ఇలాగ మరెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ పరమేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. A small felicitation to you, sir. renowned actor Gopichand Garu, Judge Madhavrao, retired Judge Madhavrao Garu, RTI Commissioner Venkateswarlu Garu, and all the dignitaries of the dais and all the members who have come here for this auspicious and solemn and very momentous occasion of a tribute to the parents of Naresh Garu, that is Vijay Nirmala Garu and the late Padma Bhushan superstar Krishna Garu. And it is really commendable that Naresh Garu has achieved so much in the film industry and is striving to achieve more to build something in the institution, in the film industry, which will help the future generation of aspiring filmmakers. And one must appreciate his courage, his conviction, his zeal and enthusiasm for doing more. And this occasion also marks the inauguration of Spurti Vanam as a homage to the esteemed Srimati Indira Devi and Indira Devi Garu, and I'm sure we wish all the best to him in the future in all he does, and maybe this will be a beginning for the many more such laurels which he will seek to achieve for himself in the days to come. And it is amazing, the atmosphere is full of lush greenery and amongst the trees, amongst nature and man. And I and my mother feel blessed to be here, and we will always give our support and our encouragement and our best wishes to him, to Naresh Garu and Pavitra Lokesh Garu in their future endeavors. I thank them for giving me this opportunity. Thank you one and all. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే విచ్చేసిన డైరెక్టర్ సతీష్ వేకేశం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. అలాగే నరేష్ గారు అండ్ పవిత్ర గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఫెలిసిటేట్ చేయడానికి సార్ని. Thank you.
డైరెక్టర్ సతీష్ వేగేశం గారిని కూడా మేడం ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే జస్టిస్ మాధవరావు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్. మాట్లాడేస్తే పని అయిపోతుంది. కృష్ణ గారు విజయ నిర్మల గారు జనరల్ గా సినిమాల్లో పేరు చెప్తే చాలు, వాళ్ళ కోసం ఏమీ చెప్పక్కర్లేదు. అటువంటి వ్యక్తులు నరేష్ గారు, పవిత్ర గారు. ఇప్పుడు కృష్ణ గారు, విజయ నిర్మల గారు విగ్రహ ఆవిష్కరణ చేసిన మా హైకోర్టు జస్టిస్ నందా మేడం గారు, హీరో, ది గ్రేట్ హీరో గోపీచంద్ గారు, శ్రీను వైట్ల గారు, ఆర్టీఐ కమిషనర్, ఫార్మర్ ఆర్టీఐ కమిషనర్ గారు, పిపి ప్రశాంత్ గారు, మిగతా పెద్దలందరూ శ్రీమాన్ ఏం చేసి ఉన్నా మదీయ హృదయేతిహాస చరిత్రలో సువర్ణాక్షర లిఖిత భాగ్యులు, కించిత్ తాపకోపములాసించినను ప్రీకరంభవ పురాతులు, మనో ఉల్లాసను విశ్లేషించిన సునిశితులు, నా హృదయాంతరాంగికులు, నవరస నట సార్వభౌములు, సామజ వర్గములు శ్రీ నరేష్ గారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ, పవిత్ర గారిని కూడా అభినందిస్తూ మీ అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారని కోరుకుంటున్నారు. ఈ రోజు వారు చేస్తున్న మహత్తర కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తున్నారు. మాట్లాడటం రాని నాకు కూడా మాట వచ్చేస్తున్నాయి. ఈరోజు నేను కూడా మీలాగే సినిమాల్లో ఉండేవాడిని. జడ్జి కావడానికి కొద్దిమంది కారకులైతే అందులో మన ఈ గోపిచంద్ర గారు కూడా కారకులే. సినిమాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ వాళ్ళు నేను ఒకడిని. గోపిచంద్ర చాలా గ్యాప్ వస్తే వాళ్ళ ప్రొడ్యూసర్ గారు, వీళ్ళ ఫాదర్ గ్రేట్ డైరెక్టర్, అతను ఫ్రెండ్ ప్రొడ్యూసర్ గారు, ఇలాగ ఆర్పి పట్నాయక్ కజిన్ ఉన్నారు, ఆయన కూడా మంచి సబ్జెక్ట్ చెప్తున్నారు, కొత్తగా వస్తున్నారు. చిరంజీవి గారు కూడా సబ్జెక్ట్ చెప్పారు, మీరు కూడా సబ్జెక్ట్ వింటారా అని అన్నారు. ఆయన మంచి మనసు. నేను అప్పటికి సినిమా ఇండస్ట్రీ లేను, నా సబ్జెక్ట్ వినడానికి మా ఇంటికి వచ్చారు. నేను సబ్జెక్ట్ చెప్పా, ఆయనకి వెంటనే నచ్చేసి ఓకే చేసేసారు. ఇంకేముంది, నేను డైరెక్టర్ అయిపోయాను అనుకున్నాను. కానీ తర్వాత వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అండపడ్డం, నాకు అప్పుడు అవకాశం రాకపోవడం, తర్వాత నేను జడ్జి అవ్వడం జరిగింది. సరే, ఇది ఒక విషయం ప్రక్కన పెడితే, ఈరోజు పవిత్రగా మనసులో మనందరికీ కనిపించే విగ్రహాలు అవి. కానీ నాకు తెలుసు వీళ్ళిద్దరూ క్లోజు. వీళ్ళు మనసుల్లో, హృదయాల్లో ఆ విగ్రహాల్ని, కృష్ణ విజయనిర్మల గారి విగ్రహాల్ని ప్రతిష్ఠించుకున్నారు ఆల్రెడీ. దానికి ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నారు. వాటన్నిటికీ అన్ని సక్రమంగా జరగాలని, అంటే సక్సెస్ అవ్వాలని మనందరం కూడా అభినందిద్దాము. తర్వాత కృష్ణ విజయనిర్మల గారు ఎంత పేరు తెచ్చుకున్నారో, పవిత్ర నరేష్ గారు కూడా అంతా పేరు తెచ్చుకుంటారని, వాళ్ళకి కూడా మనందరి తరఫున గోపీచంద్ గారు, హైకోర్టు జడ్జి గారు ఇప్పుడు వచ్చి సన్మానం చేస్తారు. జస్టిస్ నందా గారు, జస్టిస్ మాధవరావు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. మాధవరావు గారి సతీమణి తరుణశ్రీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. కృష్ణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. కంగారాజు గారు, మా నరేష్ గారు సినిమాలో కంగారాజు గారే కానీ జీవితంలో చాలా నిదానమైన మనిషి.
స్ఫూర్తివనం అనే దీన్ని చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిర్మించారు. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రుల ఆస్తులకు వారసులు కానీ వాళ్ళ ఆశయాలకి అభిరుచులకి వారసులు అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలా వాళ్ళ తల్లి గారి ఆశయాలకి, కృష్ణ గారి ఆశయానికి అనుగుణంగా ఇది నిర్మించి అలాంటి ఎంతోమందికి ఫ్యూచర్లో కూడా మేము ఇండస్ట్రీలో ఉన్నందుకు, ఇండస్ట్రీలో సంపాదిస్తున్నందుకు ఏం చేయాలో అన్న దానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన నరేష్ గారికి, పవిత్ర లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. చేస్తున్నాం మ్యామ్, ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. Thank you. If you don't mind, I'll speak in English. Honorable dignitaries on the dais and off the dais, it's truly an honor for me to be here to recognize someone who I've known from my childhood. Naresh is my Rakhi brother. I think I'm his first Rakhi sister, and we've known each other from the time when he was a child artist and then learning his skills as an actor. And it's a moment of pride for me to be here and celebrate your journey along with this lovely lady, Pavitra, who's truly a soulmate. And I am so heartened that usually people recognize achievements. Once you have become famous, once you have got awards, people recognize you. But this place today, this Spurtivanam, is a place that is honoring creativity. And we have so many dignitaries, and especially the creative minds, the directors whose projects get carried forward, and for future directors, for artists, to give them creativity blossom, to take root and blossom. And this is something that I think nobody can say they have done as much as my brother Naresh, and supported by Pavitra ji. Recognize talent, they support talent, and today, and may God bless you and your projects, and I of the great Vijay Krishna ji and your father Krishna, and what they dreamt of you are carrying forward. And that's a piece and all happiness. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ పురుష. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా గోపీచంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అట్ ది సేమ్ టైం మదర్ అంటే ఎంత ఇష్టమో నరేష్ గారికి తెలుసుకోవాలి. మదర్ అంటే 50 ఏళ్ళు ఫినిష్ చేసిన సందర్భంగా విజయ నిర్మల గారిది, కృష్ణ గారిది, ఇందిరాదేవి గారిది స్టాచ్యూ పెట్టడం ఇట్స్ ఎ వెరీ గుడ్ ఒకేషన్. మనం ఇన్నేళ్ళు ఇండస్ట్రీ మనకి ఇచ్చింది, మన ఇండస్ట్రీకి ఏదో ఎంతో కొంత ఇవ్వాలని చెప్పి ఆయన ఆశ. దీనికి పునాది మంచి స్టూడియో పెట్టాలని, డైరెక్టర్స్కి ఒక యంగ్ డైరెక్టర్స్ మంచిగా ఎంకరేజ్మెంట్ చేయాలని, అలాంటి ఈయన ఆలోచన ఇంకా పెద్దదిగా అయ్యి మంచి స్టూడియో, పెద్ద స్టూడియో కట్టి ఆయన ఆశలు ఇంకా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Distinguished dignitaries on the dais, the organizers of this function, Sri Naresh Garu and Pavitra Garu, and all the dignitaries on the dais, Gopichand Garu, Venkateswarlu Garu, and all the other directors, all the actors of the film industries, names unknown to me, but then one and all, member assembled here. I believe it's a divine blessing of God Almighty to be a part of this momentous occasion of inauguration of Spurtivanam, which has been done by Sri Naresh Garu and Pavitra Garu as a tribute to their parents and also all the legends of the film industry. I personally believe that in addition to the blessings of God Almighty, the blessings of elders, in particular parents, do mean a lot in the growth of an individual. I personally believe I had the blessings of my parents, late Dr. B. Danappa Garu and Srimati B. Meera, for my growth in my career as Judge of High Court of Telangana.
So I believe the blessings do mean a lot, and this particular step which had been initiated by Naresh Garu by performing puja and inaugurating the statues of late Indira Devi and Krishna Garu and Vijay Nirmala Garu, I definitely believe will definitely take him to success, a great success in future in all his endeavors. Yeah, homage to the esteemed Srimati Indira Devi stands as a tribute to her exceptional legacy. The Inspiration Park serves as a testament to the remarkable contributions of legendary figures. It acts as a beacon of inspiration, education, and motivation for aspiring writers, directors, and actors of present and future generations. This park, commemorating the significant 50-year milestone in Navarasa Arya Sir Sri Naresh Vijay Krishna's film career, pays reverence to the iconic Padma Bhushan superstar Sri Krishna Garu, a versatile talent across acting, producing, and directing, and the visionary founder of Padmalaya Studios. Alongside him stands the remarkable Srimati G. Vijay Nirmala Garu, a trailblazing figure in cinema, notably holding the Guinness World Record for directing 46 films, a testimony to her pioneering spirit. The influence of these luminaries transcends the silver screen, touching the lives of individuals in profound ways. The park shall be adorned with statues of these legends and others who have profoundly impacted the Indian film industry, and the same stands as a timeless tribute to their invaluable contributions and enduring legacies. This unique project is tailored to provide a nurturing environment and a creative space for aspiring filmmakers, equipped with essential knowledge and infrastructure to help them lay the groundwork for their cinematic dreams and propel the art form forward. Collaborating with intellectuals from the film industry will further enrich this initiative, making it a standout endeavor poised to inspire and empower future generations of filmmakers. This initiative not only promises to preserve the rich cinematic heritage, but also to foster innovation and creativity among the storytellers shaping the future of cinema. I personally wish Sri Naresh Garu and Pavitra Garu and all assembled here great success, and I wish all the very best. Thank you one and all. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ మా జస్టిస్ మాధవరావు గారిని కూడా పార్టిసిపేట్ చేయవలసింది. మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ మాటలు కూడా వినాలని మేము అనుకుంటున్నాం సార్. జస్ట్ 2 words. My respects to all the dignitaries of the dais and dignitaries of film industry, and their names forever will be etched in the annals of Indian cinema. And unveiling the statue here today and dedicating the Inspiration Park to Srimati Indira Devi Garu are, I think, very noble gestures, very wonderful gestures on behalf of Naresh Garu. And Naresh Garu, I should say it's a commendable gesture. While you herald the past, you welcome the future by making an Inspiration Park for the youngsters who aspire to be a part of the film industry. Thank you for including me in this August occasion. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైటర్ తోటపల్లి సాయినాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. అలాగే ఎన్జిఓ వికాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. రాస్తున్నాం. సాయినాథ్ గారు ఇస్ టేకింగ్ ది లీడ్ అండ్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద బుక్ ఆన్ January 16th, 14th, his birthday. So just thank him for this wonderful endeavor with that legend. Thank you.
Thank you so much for your contribution, sir. Thank you so much. Cinema is Naresh Garu's passion, social impact is his purpose, and carrying forward the legacy is his responsibility. ఈ 3 విషయాల్ని ఈ స్మృతివనం ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారండి. అండ్ కలిసినప్పుడల్లా ఆయన ఒక మాట అంటారు, కల్చర్ ఈజ్ ద ఆక్సిజన్ ఆఫ్ ఎ సివిలైజేషన్ అని చెప్పి. ఇప్పుడు ఈ మోడర్నైజేషన్ ఇవన్నీ వస్తున్నప్పుడు మన కల్చర్ని మనం ప్రిజర్వ్ చేసుకుంటేనే మన ఐడెంటిటీ అనేది ఉంటుంది అని అంటే అనమాట. ఇవాళ రోజున మనం అక్కడ కళాకారులను చూస్తున్నాము, ప్రీడామినెంట్లీ అనంతపూర్ నుంచి అండ్ రాయలసీమ నుంచి కూడా వాళ్ళందరినీ అంతరించిపోతున్న కళల్ని కాపాడుతూ నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్తూ ఆయన చేస్తున్న కృషికి హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ నిజంగా డెవలప్మెంటల్ యాక్టివిటీ చాలా చేశారు. దిస్ ఇస్ వాట్ లిటిల్ ఐ వాంట్ టు షేర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మోస్ట్ ఇన్ టు ఆల్ ద గుడ్ వర్క్ అండి. అండ్ ఒక మాట, కమింగ్ టుగెదర్ ఆఫ్ గుడ్ పీపుల్ ఈజ్ ఆల్ ఇట్ టేక్స్ ఫర్ వండర్ఫుల్ థింగ్స్ టు హ్యాపెన్. ఈ జర్నీలో మీ అందరి భాగస్వామ్యం కూడా ఉంటుంది అని, ఇది నిజంగా ఒక స్ఫూర్తి కేంద్రం అవుతుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వికాస్ గారు, మీరు చేస్తున్న కృషి కూడా. థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నేషనల్ యాంథమ్తో ఈ పవిత్ర కార్యక్రమం, మంచి కార్యక్రమం పూర్తవుతుంది. మంచి కార్యక్రమం. థ్యాంక్ యూ ఆల్ అక్రాస్ ఇండియా, మై పీపుల్ హూమ్ ఐ లవ్ ఇట్, హూమ్ లవ్ మై డైరెక్టర్ కిరణ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. విశాల్ ఈజ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ విత్ us. ఈజ్ హియర్. మెనీ అదర్స్, శివనారాయణ గారు యాక్టర్ ఈజ్ హియర్. ఆల్ అవర్ ఫ్రెండ్స్, ఎంసీ దాస్ గారు, కృష్ణాజీ, ఎవ్రీబడి, వన్ అండ్ ఆల్. కొంత మిస్ అయి ఉంటే సుబ్బారెడ్డి గారు కూడా ఉన్నారు. ఎస్, సో ఈ కార్యక్రమం ఇంతటితో పూర్తవుతుంది. తర్వాత అనంతరం నిన్న ఇంటికి రాని వాళ్ళు దయచేసి ఇంటికి ఆహ్వానిస్తున్నాం. ఇల్లు ఒకసారి చూసుకొని లంచ్ ఇక్కడ మండవ హౌస్, నిర్మలం, మా అమ్మ పేరుతో పెట్టాను నిర్మలం అని, అక్కడ లంచ్ ఉంటుంది. నిన్న హౌస్ చూసిన వాళ్ళు ఇక్కడ రిలాక్స్ అవుతారంటే యూ కెన్ రిలాక్స్ అట్ ది మండవ హౌస్, నిర్మలం. హౌస్ చూడడం వాళ్ళు కైండ్లీ వెళ్ళిపోతే యూ విల్ కంప్లీట్ దిస్ ప్రోగ్రామ్ విత్ ద నేషనల్ యాంథమ్ అండి. యా, నేషనల్ జనగణ మన అధినాయక జయ భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్తర వంగా వింధ్య శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాంగే गाहे कव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఇప్పుడు ఉన్నాడా? అన్న ఉన్నాడా? సార్ సార్ వన్స్ లుక్ హియర్ సార్. సార్ Thank you, Anna. Thank you so much. साइड कर रहा सारा सुन पाएगी भाई भाई उधर उधर हटाओ बाबा रे उधर हटाओ उधर हटाओ
ఓకే సార్. సార్ అసిస్టెంట్ ఏది అన్న మురళీమోహన్ మన మురళీమోహన్ సార్ అసిస్టెంట్ రాలేదు. అసిస్టెంట్ రోజు వెనకాల రాజాని వస్తున్నాడు. నేను పవిత్ర ఇంటీరియర్స్ ఆర్కిటెక్ట్, మైసూర్ ఆర్కిటెక్ట్. Sir, once look here, sir. Sir, once look here, sir, look here. ఇంకెందుకురా బ్రో మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్ PhD. మేము వరల్డ్ వైడ్ తిరగాలనుకున్నాం. సో మార్కింగ్ ఆల్ ఎస్ వెంటేజ్ మాస్టర్ బెడ్రూమ్ కింద లిఫ్ట్ ఫినిష్ అవ్వాలి.
నెల రోజులు పడుతుంది. రండి రండి ఎందుకో మాట్లాడదు. నువ్వు నాకు చేతిలో పెట్టాలి, నేను పెట్టి నేను చూసుకుంటాను. ఎప్పుడన్నా నువ్వు చేసినాను పెట్టుకో రావాలి. ఇది నా కష్టాలు తెలుసుకో. సరే మండవ ఫోటోలు ప్రెస్లో రేపు అతను అష్టలక్ష్మి పైన శ్రీచక్ర Yes.